రైతులకి అందించాలి. సో ఏదైతే మనం చెప్పుకుంటున్న ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది ఏదైతున్నాయో, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏదైతుందో రైతులకి సకాలంలో వాళ్ళకి అందించాలి. కాలంలో రైతులకు అనేది అందిస్తే ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క పంట యొక్క దిగుబడి, వాళ్ళ యొక్క పంట యొక్క ఉత్పాదకత, ఆ యొక్క పంటకి సంబంధించిన ఉత్పత్తి అనేది మెరుగుపడుతుంది. దానివల్ల రైతుల యొక్క ఆదాయం అనేది మెరుగుపడుతుంది. సో ఆ యొక్క ఈల్డింగ్ అనేది పెరగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతుందో, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అనేవి ఏదైతున్నాయో అవి మెరుగుపడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎవరైతే ఈ యొక్క రైతులకి అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది అందించాలన్న ఉద్దేశంతో రైతు నేస్తం అని చెప్పేసి మనకి మార్చ్ 2024, 2025లో ఈ పథకం అనేది ప్రారంభించడం జరిగింది. సో రైతు వచ్చేసరికి ఇక్కడ ఎవరెవరు ఇందులో ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ బాధ్యత అనేది వాళ్ళు తీసుకుంటారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో ప్రధానమైన పాత్ర అనేది పోషించేది రైతులే. సో ఫస్ట్ అందులో మెంబర్స్గా ఆ రైతులు అనేది కలిగి ఉంటారు. రెండవది వచ్చేసి ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిగి ఉంటారు. మూడోది వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో ఉన్న ఆ యొక్క శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇందులో భాగస్వామ్యం అనేది కలిగి ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది